దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథం తెరిచి ఈరోజున దేవుని వాక్య సందేశము ఏమిటంటే, శోధన అంటే ఏమిటి, శోధన ఎలా వస్తుంది, శోధించబడే పద్ధతి ఏమిటో మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా విందాం. అందరూ పరిశుద్ధ లేఖనం తెరిచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదువుతారా? అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలండి, మీరందరూ కూడా ఈ మాట శ్రద్ధగా వినండి. శోధన అంటే ఏమిటి, శోధన ఎలా వస్తుంది, శోధించబడుటకు ఎలాంటి సందర్భాల్లో అపవాది శోధిస్తాడో మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడ్డారు, అపవాది శోధిస్తున్నాడు, అందుకే వాడి పేరు శోధకుడు అని రాయబడింది. తర్వాత శోధన అనేది కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం 3 కనిపిస్తున్నాయి. ఒకటి చెప్పండి అందరూ కూడా. శోధన, 2 శోధకుడు, 3 శోధించబడుతూ ఉన్నవారు. శోధించబడుతున్నవారు ఎవరు? యేసే శోధించబడ్డారు. ఎలాంటి సమయంలో? అసలు శోధన అంటే ఏమిటో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపమునకు పరిశుద్ధతకు మధ్య జరిగే సంఘర్షణే శోధన. చెప్పండి అందరూ ఒక మాట ఏంటని చెప్పాను. పాపానికి పరిశుద్ధతకు మధ్యలో జరిగే సంఘర్షణ, చూసే సంఘర్షణ, దాన్నే శోధన. అంటే ఇది వద్దు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని అతిక్రమించే చేసేదే పాపం, దాన్నే శోధన అంటారు. శోధన లేకుండా పాపం చేయడం అవ్వదు. ముందు శోధిస్తాడు వాడు. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఈ రోజున చక్కగా విందాం. కృపగల దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శోధనకు మొట్టమొదటి పాఠం ఏంటంటే, నువ్వు ఎప్పుడు దేవునిలో బలంగా ఉంటావో అప్పుడు శోధిస్తాడు. చెప్పండి అందరూ ఈ మాట. నీవు, నేను, మనందరము కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు జీవించడం మొదలు పెడతావో, దేవుని కోసం చావైనా బ్రతుకైనా ఏ విధము చేతైనా నా శరీరములో ఆయన గణపరచబడాలి అన్న ఆశ కలిగి ఆయన కోసం జీవిస్తావో అప్పుడు శోధించబడడం స్టార్ట్ చేస్తాడు. లేదంటే నీవు ఆడి చేతుల్లో ఉన్నావు, నీవు ఆడికి మిత్రుడిగా ఉన్నావు, నేను ఆడు ఏం చేయడు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నరకానికి వెళతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభువులో బ్రతుకుతావో, దేవునితో అంటుకట్టబడి జీవిస్తావో అప్పుడు స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు నీ మీద వాడు ఏది ముట్టడు, ఎందుకంటే ఆల్రెడీ ఆడి చేతిలో ఉన్నావు కాబట్టి. అది ఎలా చెప్పగలమంటే చూడండి అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యేసు, ఎప్పుడు? అప్పుడు అని రాయబడిందంటే దాని ముందు చదవాలి. ఎప్పుడు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 చదవదాం. 16-17 మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చేట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. దేవుణ్ణి ఆనందపరిచే జీవితమును యేసయ్య కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎప్పుడైతే యేసుని సంతోషపెట్టే దేవుని సంతోషపెట్టే జీవితం జీవిస్తావో అప్పుడు స్టార్ట్ అవుతుంది శోధన. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు తన జీవితంలో దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు. తండ్రి చిత్తమే నా చిత్తము, తండ్రికి వ్యతిరేక నేను ఏమాత్రం చెయ్యను, తండ్రి ఏమి చెయ్యచూచునో కుమారుడు దాన్నే చేస్తాడు. భోజనమైన పానమైన నా తండ్రి చేత నెరవేర్చడమే అది నాకు ఇష్టము.
అని చెప్పిన యేసుప్రభు వారు తన జీవితంలో ఈ దేవుణ్ణి గణపరచుడు చూస్తున్నాడు. ఆయన 12 ఏళ్ల వయసులో మాత్రమే కాదు, జీవితాంతము కూడా ఆఖరికి సిలువలో మరణిస్తున్నప్పుడు కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా, చివరి వరకు అలా జీవించారు. చూడండి మాట, ఆయన రక్షణ పొందారు. ఎందుకు? మనకైతే రక్షణ దేనికోసం పొందాలి? బాప్తిస్మం అనేది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై యేసు నామములో బాప్తిస్మం పొందాలి. మరి ఆయనకి ఏం అవసరమో అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15 చదవండి, 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తులాగున నెరవేర్చుడం మనకు తగినది. యోహాను గారు, వద్దయ్యా, నేను నీతో పొందవలసిన బాప్తిస్మం అది నీకు నేను ఇవ్వడం ఏంటి అన్నారు. ఎందుకంటే ఆలోచించండి, సృష్టికర్తని దేవుడు, ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడే ఉండి దాసుడి స్వరూపం ధరించుకొని మనిషిని పోలికలో పుట్టి సిలువ మరణం పొందడానికి తగ్గించుకున్నాడు. అంటే ఆయన ఇవ్వాల్సిన వాడే ఉండగా ఆయన పొందుకోవడం ఏంటి? ఈ మాట ఆలోచిస్తూ ఉంటే, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు ఇవ్వాలి, అవునా? కానీ పెద్దవాడని యేసుప్రభువు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? అంటే వయస్సు ఈయన ఈ లోకంలో చూస్తే ఆల్రెడీ పెద్దోడు, ఎవరు? యోహాను గారు. కానీ సృష్టికర్త ఈయన. కానీ సృష్టికర్తని దేవుడు ఏం చేశారు? ఇప్పుడు ఆయన చేత పొందుకోవడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటి? దేవుని చిత్తం ఇలా ఉంది కాబట్టి నీతి యావత్తు, అమ్మాయిని లెగ్గొట్టండి అమ్మావిని, నీతి యావత్తులాగా జరిగించాల్సి ఉంది. స్తోత్రం చెప్పండి అంత బిగ్గరగా, హల్లెలూయా. ఏంటంట? నీతి యావత్తులా జరిగించాల్సి ఉందని చిన్నవారితో సృష్టికర్తని దేవుడు బాధ్యత తీసుకున్నారు. గట్టిగా చెప్పడం కూడా స్తోత్రాన్ని చెబుతాం. మీకు విషయం చెప్పనా, ఎవరికి ఇష్టపడదు ఈ వార్త? ఎవరికి ఇష్టం ఉంటుందండి? చిన్నోళ్ళ దగ్గర పెద్దోళ్ళు రక్షణ పొందకపోవడమైనా, చిన్నోళ్ళ దగ్గర పెద్దోళ్ళు నేర్చుకోవడానికైనా ఇష్టపడరు. కానీ యేసు ప్రభువు తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? సృష్టికర్తని దేవుడు శిష్యుల పాత్ర కడిగేంతగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గుతో పోల్చుకుంటే మనము కనీసం ఆయన కాలుగొట్టుకే సరిపోం. ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నేను హెచ్చవలసి ఉన్నది, ఆయన తగ్గవలసి ఉన్నది అన్నారా? మరేమన్నాడు ఆయన? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆ మాట చెప్పాడు యోహాను గారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి మీరు ఆ మాట ఆలోచిస్తున్నప్పుడు అలాగ బాధ పొందుకున్న వెంటనే ఒడ్డునకు వచ్చి ప్రార్థిస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థన చేస్తుంటే ఏమైంది? ఆకాశము తెరవబడి ఒక మాట చెప్తున్నారు. ఏమంటే, ఇదిగో నా ప్రియకుమారుడు, నేను ఇల్లు ఆనందిస్తున్నాను అన్నారు. ఆ స్వరం వినబడి మాట్లాడిన తర్వాత, దేవుడు యేసయ్యను ప్రశంసించిన తర్వాత, మెచ్చుకున్న తర్వాత, కొనియాడిన తర్వాత, పొగిడిన తర్వాత, వెంటనే అప్పుడు ఎప్పుడు ఒక మేలు, ఒక రక్షణ భాగ్యం మీరు పొందుకున్నప్పుడు కూడా మిమ్మల్ని దేవుడు మీలో నుంచి ఆనందిస్తాడు. ఆయన ఏమని? నీతిమంతులు ఏమండి, 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే ఎంతో సందేశిస్తాడు ఆయన. అలాగా మనందరం ఏం చేయబడ్డాము? పాప స్థితిలో నుంచి పరిశుద్ధపరిచి ఆ రక్తము కిందకు వచ్చి రక్షించబడ్డాం. ఇప్పుడు మనకి ఏముంది చెప్పనా? మనల్ని చూడగానే అపవాదికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఏ విధం వచ్చి అయితే నన్ను వీరేం చేయాలి? ఇప్పుడు శోధించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగన బాధలు తీసుకున్న తర్వాత, ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, ఎప్పుడైతే ఆ స్వరం వినిపించింది పరలోకంలో నుంచి, అప్పుడు చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక దీవెన పొందుకున్న తర్వాత శోధన ఉంటుంది అని ఆలోచించుకోవాలి. చెప్పండి, ఏం చెప్పాను? మీరు బలం పొందుకున్నారా? ఆ తర్వాత శోధన వస్తుంది. మీరు దేవుని కోసం జీవిస్తున్నారా? శోధన తప్పకుండా ఉంటుంది. మరి మీరేం చేయాలి? ఇప్పుడు పారిపోతారా? వెనకడికి వేస్తారా? ఇక్కడ జీవితం అయిపోయింది అనుకుంటారా? నీకు ఆత్మ ఎందుకు అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన? నువ్వు తప్పకుండా శోధనలో గెలుస్తావు కాబట్టి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. ఎంతో నా కుమారుడు తప్పకుండా గెలుస్తాడు, నా కుమారుడు తప్పకుండా గెలుస్తుంది అని దేవుడు ఆలోచించుకుని నీకు ఆ శోధన అనుమతి ఇచ్చినప్పుడు, ఒక విషయం ఆలోచించండి,
దేవుడు మన జీవితంలో శోధన అనుమతించకపోతే సాతాను శోధించడం సాధ్యము అయ్యే పని కాదు. అది యోబు గారినైనా రోజు మనల్నైనా సరే. దేవుడు ఆజ్ఞ లేకపోతే, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ లేమైపోవును. ఏమైపోతాయట? లయమైపోతాయి. ఎప్పుడు? దేవుని తోడుగా ఉంటే ఏ శత్రువుని ఏం చేయలేడు, ఈమె యుద్ధం చేయలేడు. ఎందుకంటే యుద్ధము యెహోవాది కాబట్టి. ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవునికి తోడుగా ఉంటే దగ్గర అయినా సరే దేవుడిని తప్పకుండా కాపాడుతాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్తాం అందరం కూడా. కాబట్టి శోధన తప్పకుండా వస్తుంది. శోధన లేకుండా ఎవరు లేరు. ప్రపంచం అంతా కూడా ఎక్కడ పడిపోతుందంటే ఈ విషయంలోనే. నువ్వు రక్షించబడిన తర్వాత నీకు ఈ వాక్యాలు వినబడుతున్నప్పుడు నీకు అర్థమైపోతుంది సాతాను పెట్టే శోధన ఎలా ఉంటుందో, శత్రువు యొక్క వాడి ఆలోచన ఎలా ఉంటుందో, వాడి తంత్రములు, వాడి ట్రాప్స్ ఎలా ఉంటాయి నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎందుకు? నీకు దేవుడు ఈ గ్రంథం ఇచ్చాడు కాబట్టి. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. గ్రంథము లేకపోతే అసలు సాతాను ఏంటి, దేవుడు ఏంటి, లేకపోతే శోధన అంటే ఏంటి, శోధకుడు అంటే నీకు అర్థం అవ్వదు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా. అలాగే ఆత్మలో బలం పొందుకున్న తర్వాత శోధన వస్తుంది అనేది చూస్తున్నాం కదా. దావీదు గారి జీవితం కూడా చూడండి మీరు ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో, తెరవక జస్ట్ చూడండి, వినండి జాగ్రత్తగా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఆయన మందసము తీసుకొచ్చి యెరూషలేమును తీసుకొస్తున్నాడు. ఆయన 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు చూస్తే యుద్ధములు ఏ రోజు అతనికి ఏం రాలేదు, వాటము రాలేదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అన్ని విజయం పొందుకుంటూ వచ్చారు. ఎవరు? రాజని దావీదు గారు. మందసం తోడుకున్నంత కాలం యుద్ధం చేస్తూనే వచ్చాడు ఆయన. కానీ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మీరు ప్రారంభాన్ని చూస్తున్నప్పుడు వసంత కాలంలో యుద్ధమునకు వెళ్ళవలసిన దావీదు ఏం చేశాడు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకుండా, ప్రార్థనకి వెళ్ళకుండా, సైన్యంతో సమకూర్చబడకుండా ఒంటరికి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఇంట్లో ఉండిపోయాడు. మిద్ది మీదకి ఎక్కాడు, చూడకుండా దృశ్యం చూశాడు, శోధించబడ్డాడు, పాపంలో పడిపోయాడు. నేనేమంటున్నానంటే ఎంత గొప్ప భక్తునికైనా శోధన రాక మానదు. శోధించబడి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరిని మింగుదునా అని గర్జన సింహం వాడు తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు. ఎవరు బలహీన చూడండి ఈ మాట. శోధన అంటే ఏంటంటే మనందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. అవునంటారా కదంటారా? ఏదో బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏదైతే ఉందో దానిపైన వారు ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, ఈ మనిషికి ఈ బలహీనత ఉంది. వాడు నీ క్రియలు చూస్తాడు, నీ నడక చూస్తాడు, నువ్వు చేస్తున్న పని చూస్తాడు. ఎక్కడ నువ్వు లొంగిపోతావో అది చూసి వాడు దెబ్బ కొడుతూ వస్తాడు. అదే వాడు శోధిస్తాడు. శోధన అంటే ఏదో కాదు, నీకు ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత వాడికి ఒక ఆయుధంగా ఉంటుంది. దాంతో వాడు శోధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి యవనస్తుడు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికి శోధన కేవలం 18 ఏళ్ళ నిండినటువంటి యవనస్తులు మాత్రమే వస్తుంది అనుకుంటున్నారా? అన్ని వయసుల వారికి శోధించబడుతూ ఉంటారు. కాబట్టి శోధనలో మనం చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రభుకు అందరూ స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాపము చేయకుండా ఉండాలి అని ప్రయత్నపడుతున్నప్పుడల్లా మనకేమొస్తుంది చెప్పండి? శోధన వస్తుంది. ఈ పాపాన్ని జయించాలి, నేను శోధించబడకూడదు, దేవుళ్ళో బలంగా జీవించాలి, మందిరం మానకూడదు, శుక్రవారం ప్రార్థన మానకూడదు, లేదా సండే స్కూల్ మానకూడదు, యవనస్తుడికి మానకూడదు అని బలంగా ఉందామనుకుంటాం. కానీ నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదు? మనం బలహీనలం కాబట్టి. కానీ ఒక విషయం, నీలో ఉన్నవాడిని గుర్తించుకుంటే అప్పటికి బలం వస్తుంది. హల్లెలూయా. పాపం జయించిన ఎవరైనా లోకలు ఉన్నారంటే ఆయనే. ఎవరు? యేసు ప్రభువారు మాత్రమే. ఆయన ఆత్మ నీలో ఉంటే ఈ పాపను తప్పకుండా జయించగలుగుతావు. ప్రభు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం అందరం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా.
నీ సొంత శరీరముతో పాపం జయించడం సాధ్యమే కాదు. ఎందుకంటే ఒక శోధన వచ్చినప్పుడు ఈ శరీరము నాకు అది కావాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ శరీరము పాపమునకు అయస్కాంతి లాంటిది, అతుకుపోతుంటుంది. ఇది సాధ్యం కాదు దీంతో. అందుకనే పాపం ఎరుగని ఆయన, పాపం చేయని ఆయన, నిర్దోషి అయిన ఆయన మాత్రమే ఈ లోకం జయించాడు. పాపము ముళ్ళునే విరిచివేశాడు ఆయన, పాపాన్ని జయించాడు, మలని ముళ్ళుని మింగివేశాడు ఆయన. కాబట్టి ఆయనకే సాధ్యము. ఆయన ఆత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో తప్పకుండా ప్రతి శోధన ఏం చేయగలుగుతావు? గెలవగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. సాతాను శోధించడానికి ఏం చేస్తాడు? మొదటి మాట ఎరవేస్తాడు. ఏం వేస్తాడు? చెప్పాలి. ఏం వేస్తాడు? ఎర. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, చిన్న పిల్లలు ఒక షాపింగ్కి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళగానే ఆ షాప్లో మళ్ళీ భలే ఉంటాయి డీమోట్లు లాంటివి. ఫ్రంట్ ఏం పెడతారా? ఎక్స్ట్రా ఎదరా అక్కడ పెట్టేస్తారు, చాక్లెట్లు ఎలాంటి తీసినట్టు ఇవన్నీ అక్కడ పెడతాడు. పిల్లలు చూడగానే ఆకర్షించబడతారు. ఒక విషయం చెప్పిన, డీమార్ట్ కానీ షాప్కి వెళ్ళినా కానీ 100 రూపాయలు పెట్టేది కొందరు ఉంటావు, 100 రూపాయలు అవ్వదు. వచ్చేటప్పటికి 1000 రూపాయలు అయిపోద్ది. ఎందుకు? ఒక దానితో నువ్వు ఆగిపోలేవు, ఇంకా కొందాం అనుకుంటావు. పిల్లలు చూస్తేనండి, చిన్నపిల్లలు దగ్గరికి వెళ్ళగానే ఏదో చూస్తారు, వాళ్ళు అది కావాలనుకుంటారు. ఒక చోట ఇలాగ నిజంగా జరిగింది. ఇది బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది, ఎవరు చింపేసారు అలాగా. అలా ఓపెన్ అయి ఉంటే ఒక పాపళ్ళు ముట్టుకుంటుంది, ముట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక్కి తీస్తుంది, ముట్టుకుంటుంది మళ్ళీ వెనక్కి చేయి తీసేస్తుంది. ఆ షాప్ ఓనర్కి, ఏ అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు, తీసుకున్నావా అని అడిగి తడుతుంటే, లేదయ్యా, ఎందుకు ఈ బిస్కెట్ చూడగానే తీసుకెళ్ళిపిస్తుంది కానీ ఏం చేస్తున్నావు, ఇది నాది కాదు కాబట్టి చేయి మళ్ళీ వెనక్కి వస్తుంది. శోధన అంటే చేయకూడదని తెలుసు నీకు, కానీ వెనక్కి మళ్ళీ చేయి తీస్తావు, మళ్ళీ శోధించబడతాం, మళ్ళీ వెనక్కి తీస్తాం, మళ్ళీ నేను ఏం చేస్తుంది, ఎలాగా తీసుకునేలాగా ప్రయత్నం చేస్తుంది. అంటే మొదటి మాట చూడండి, సాతాను మొదటిగా ఎరవేస్తాడు. ఆ విషయంలో వాడు చాలా నిపుణుడు. ప్రపంచంలో ఎవరైనా సరే ఒక మనిషిని బోల్త కొట్టడం చాలా కష్టమవుద్ది, కానీ వాడికి చాలా ఈజీ. ఏ విషయంలోని నీ ఆత్మీయ జీవితంలో బోల్త కొట్టే విషయంలో మాత్రం చాలా గొప్పగా వేస్తాడు. దాంట్లో ఒకటి మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నప్పుడు చూడండి, మన కదలికని గమనిస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోతావో అది వాడు చాలా జాగ్రత్తగా చూసి. ఆ మాట చదువుదాం. హబక్కూకు గ్రంథం చదవండి. హబక్కూకు గ్రంథం కొత్తగా ఉందా అధ్యాయం గురించి? హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14-15 చదవండి. 14-15. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నల్లని సమానులుగా చేసేదివి. ఈ మాట చూడండి, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరిలో ఒగ్గి చిక్కించుకున్నాడు. ఎవడు వాడు? అపవాది. వాడు గాలం వేస్తాడు, నువ్వు దొరికిపోదు. దానికి ఒక చేప అలాగా అనుకుంటుందట, నేను ఏమాత్రం దొరకను, ఆహారం తీసుకుని వెంటనే వెళ్ళిపోదాం అనుకుంది. అలాగే లోపలికంతా వెళ్ళి అది స్విమ్మింగ్ చూస్తే ఏం చేస్తుంది, ఇప్పుడు ఎర చూసింది, తక్కువ మింగి తక్కువ వెళ్ళిపోదాం అనుకుంది. అది పట్టుకుని లోపు ఏమైపోయింది, ఇప్పుడు వేటగాడు ఆ గాల వేసి తప్పు లాగేశాడు. ఇప్పుడు ఏమైపోతుంది, ముళ్ళు లోపల గుచ్చి చంపుకుని తింటుంది, చంపేస్తుంది. ఇప్పుడు పాపం కూడా అంతే, శోధన కూడా అంతే. మొదలు ఏం చేస్తాడు వాడు? గాలం వేస్తాడు, నువ్వు దేనికి చిక్కుపోతావు. కొంతమందికి ఏం అవసరం లేదు, కోపం చాలు, అదొకటే వాళ్ళకి ఎర్ర. కొంతమందికి ఏం చేసినా కానీ వాడు ప్రార్థన చేయరు, అది చాలు వాడికి. ఏదో ఒక బలహీనత నీకు ఉంటుంది, ఆ బలహీనత ద్వారా ఏం చేస్తాడు వాడు? గాలం వేసి లాగుతాడు. మొదటి మాట చెప్పండి అందరూ కూడా, ఎరవేస్తాడు. రెండవది ప్రేరేపిస్తాడు. వాడు నీకేమి ఆదం అవ్వాలని ఎలా ప్రేరేపిస్తాడు నిన్ను కూడా. ఏం చేయమంటాడు చూడండి అన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము మొదటి 2 వచనం చదవండి. మొదటి 2 వచనం చదవండి. దేవుని యెహోవా చేసిన సర్పం భూజంతువులలో సర్పయుక్తి గలదే ఉండను,
అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని ఫలం మీద తినకూడదా అని మీకు దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలం మీద తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న ఫలం మేము తినకూడదు, దేవుడు మీరు చావకున్నట్లు దాన్ని తినకూడదనియు దాన్ని ముట్టుకోకూడదనియు చెప్పిన సర్పంతో చెప్పాను. అందుకు సర్పము, మీరు చావునే. అదే ప్రేరేపణ అంటే. ప్రేరేపణ అంటే ఎలా ఉంటుంది చెప్పిన, వాడేమి పండు తీసుకోవడానికి ఎత్తుకుని పండు తినిపించి చేయడం, వాడు ప్రేరేపిస్తాడు, ప్రేరేపణ కలుగు చేస్తాడు. చదవండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 చదవండి. 2-3 వచనాలు. నీవు వాటిని చేయించు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఏంటమ్మా? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడుచుకుంటురి, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశను అనుసరించి ప్రవర్తించుచు కళం వారు వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉన్నాము. సాతాను ఏం చేస్తారట? వాడు ప్రేరేపించే శక్తి వాడి దగ్గర ఉంది, ప్రేరేపిస్తాడు. నిన్ను బలవంతం చేయలేడు సుమా, బలవంతం చేయలేడు వాడు, కానీ ప్రేరేపిస్తాడు. హవ్వను ప్రేరేపించినట్టుగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఏం చేయాలప్పుడు? అసలు వీడి స్వరము ఏ స్వరము, వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాట వల్ల నీ ఆత్మీయత దిగజారిపోతుందా ఎదుగుతుందో రెండు పరిశీలించుకో. అందుకు ప్రభు అన్నారు ఏమంటే, మీరు ఏం వినిచున్నారు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2వ దశ చెప్పండి అందరూ. మొదటి దశ ఏంటి? వాడు ఏం చేస్తాడు? మొదటిగా ఎరవేస్తాడు. 2వది ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ మనస్సును గురించి, నీ కోరికల గురించి, పర్లేదు తప్పు చేయి, ఏం కాదు, ఇది నీకు అవసరము, తప్పేమోది చెయ్యి. ఇప్పుడు నీకు బాగా అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు చాలామంది అంటే, ఇప్పుడు ఉదాహరణ చూడండి, మీకు బాగా అవసరం అండి, అప్పుల్లో ఉన్నారు, ఎవడు అన్నాడు తప్పుదారితో వెళ్ళొచ్చు కూడా అని. కొంతమంది స్త్రీలు కూడా, కొంతమంది సుమ, అందరూ కాదు, కొంతమంది ఎలా ఉంటారంటే, భర్త చనిపోయాడు, ఏదో రీతిగా డబ్బు సంపాదించి పిల్లల్ని చదివించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కరెక్ట్గా ఏంటి? బాగా చదివించడానికైనా సరే దేవునిపై ఆధారపడి పని చేసుకుని చక్కగా ఏం చేస్తాడు? ఆయన తప్పకుండా దీవిస్తాడు. అలా కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది దొడ్డిదారులు వెళ్తారు, చీకటి తప్పు చేసి ఒళ్ళిని అమ్ముకొనైనా సరే డబ్బుతో చదివిస్తారు. అది నీకేదన్నా ఆశీర్వాదమా? ఇప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ చెప్తే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వచ్చే కీడు తట్టుకోలేక నువ్వు విలవల్లాడిపోతాం. హల్లెలూయా. షార్ట్ కట్ ఒప్పుకోకండి ఎప్పుడు కూడా. షార్ట్ కట్ చాలా ప్రమాదం. అది డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్లు కదా, ఇవన్నీ ఏంటివి? అపవాది ప్రేరేపిస్తాడు వాడు దూరాన్ని. సరే అందరిలాగా ఉండకూడదా? మరో తప్పేముంది? దేవుని తెలియదా ఆ విధానం? దేవుడు తెలుసు కదా, మళ్ళీ ప్రార్థన చేసుకో, క్షమించమడుగు, అవసరమైతే కొన్ని ఒక 1000 రూపాయలు కానుకిచ్చేసుకో. శోధన వస్తుంది, జాగ్రత్త. ఇలాంటివన్నీ వస్తుంటే ప్రేరేపిస్తూ ఉంటాడు. 3వ మాట చూడండి. 3వది, అప్పుడు పోరాటం చేస్తున్నావు దేనితోటి? ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎలా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా? ఇప్పుడు పండు తినాలా, తినకూడదా? దేవుడేమన్నారు? తింటే చచ్చిపోతా ఉన్నాడు, వాడేమన్నాడు? తింటే చావరన్నాడు. ఇప్పుడు ఏమైనా పడిపోయి మధ్యలో నీకు సంఘర్షణ, దాని శోధన అంటారు. యేసు ప్రభువు దగ్గరికి అదే అన్నాడు, ఈ రాయి రొట్టెగా చేసి తింటే ఏమైపోయింది? నువ్వు దేవుని కుమారుడు కదా అన్నాడు. మరి యేసు ఏమన్నారు? మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, ఆయన మాటతో బ్రతుకుతాం. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెబుతాం. అంటే నువ్వు ఆయనపై ఆధారపడితే ఆ శోధన జయించగలుగుతావు, లేదంటే ఆ పోరాటం ఏమైపోతావు? పోరాటంలో ఓడిపోతాం. 3వ దశ ఏంటంటే, పోరాటం జరుగుతుంటుంది అని గ్రహించుకోవాలి. కాబట్టి దాని జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు
ఇప్పుడు నాలుగవది పోరాటం అయిపోయింది, సంఘర్షించుకున్నాం. నిర్ణయం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. రెస్పాండ్ అవ్వడం, స్పందించడం. లొంగిపోతావా, నిలబడతావా? ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే నాలుగవది స్పందించడం. లేదు నేను దేవుని బిడ్డని కాబట్టి నిలబడాలి, తప్పకుండా చావైన బ్రతికైనా ఆయనకు జీవించాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుని జీవిస్తున్నావు, తప్పకుండా జీవితంలో శోధన అప్పటితో ముగించబడిపోద్ది. నాలుగవది